కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రెండోసారి తల్లి కాబోతున్న సంగతిని దీపికా పదుకునే సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీపికా నటిస్తున్న 2 సినిమాలు రాకా, కింగ్ షూటింగ్ సగంలోనే ఉన్నాయి. ఒకవైపు ప్రెగ్నెన్సీ, మరోవైపు బ్యాలెన్స్ షూటింగ్ ఎలా కంప్లీట్ చేస్తుంది? రాకాలో యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎలా నటిస్తుంది? ఈ డౌట్స్ కు దీపికా మేకర్స్ ఏమని క్లారిటీ ఇచ్చారు. దీపికా ప్రెగ్నెన్సీ వార్త ఫ్యామిలీకి సంతోషం తీసుకొచ్చిన సెట్స్ పై ఉన్న సినిమాలు ఎలా పూర్తి చేస్తుందన్న డౌట్ ఫ్యాన్స్ లో ఉండిపోయింది. ఈ అమ్మడు ప్రస్తుతం రాకాలో అల్లు అర్జున్ సరసన, కింగ్ లో షారుఖ్ ఖాన్ తో జతకడుతోంది. ఈ 2 సినిమాలో దీపిక పోర్షన్ ఇంకా బ్యాలెన్స్ కూడా ఉంది. డెలివరీ తర్వాతే సెట్స్ పైకి వస్తుందని, ఈ లెక్కన కింగ్, రాకా ఇప్పట్లో రిలీజ్ కావంటూ ప్రచారం కూడా సాగింది. అయితే సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసిన తర్వాతే విశ్రాంతి తీసుకుంటుందట. తన పార్ట్ షూటింగ్ త్వరగా పూర్తి చేయాల్సిందిగా మేకర్స్ ను దీపిక కోరిందని తెలిసింది. రాకాలో దీపిక నటిస్తోందంటూ రిలీజ్ చేసిన వీడియోలో యాక్షన్ డాల్ గా కనిపించింది. బ్యాలెన్స్ ఉన్న యాక్షన్ సీన్స్ ను వైద్య బృందం పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ పూర్తి చేయాలని దీపిక నిర్ణయించుకుంది. వీలైనంత తొందరగా తన సీన్స్ పూర్తి చేయాలని దీపిక దర్శక నిర్మాతలను కోరిందట. కల్కి షూటింగ్ టైంలో దీపికా పదుకునే ప్రెగ్నెన్సీ వార్తను తెలిపింది. గర్భవతిగానే కల్కి షూటింగ్ ను పూర్తి చేసింది. ముంబైలో జరిగిన కల్కి ప్రమోషన్స్ కు మాత్రమే హాజరైంది దీపిక. ఈసారి 2 సినిమాలు చేతిలో ఉన్నాయి. రాకాతో పాటు కింగ్ లో కూడా యాక్షన్ సీన్స్ ఉన్నాయని తెలిసింది. ఏడాది తర్వాతే షూటింగ్ అంటే నిర్మాతలు కోట్లల్లో నష్టపోతారు. రాకా రిలీజ్ డేట్ ను ఇంకా ప్రకటించకపోయినా కింగ్ డిసెంబర్ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. అందుకే జాగ్రత్తలు తీసుకుంటూ యాక్షన్ సీన్స్ షూటింగ్ పూర్తి చేస్తానని దీపిక మేకర్స్ కు చెప్పిందట.